పల్నాడు జిల్లా తుమ్మల చెరువు గ్రామంలోని బోధి పాఠశాల యాజమాన్యం నల్లమెల్లి సూర్య భాస్కర్ రెడ్డి బోధి పాఠశాల షేర్ ఇస్తానని నమ్మించి తన వద్ద నుండి 3 కోట్ల రూపాయలు తీసుకొని షేర్ ఇవ్వకపోగా కనీస వడ్డీతో డబ్బులు ఇవ్వమని అడగగా ఇవ్వకుండా తన డబ్బు మదంతో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని సూర్య భాస్కర్ రెడ్డి బంధువైన సబెళ్ల రవిశంకర్ రెడ్డి కుటుంబంతో సహా బోధి పాఠశాల ముందు కూర్చొని న్యాయం చేయాలని, లేకపోతే తమకు ఆత్మహత్య శరణమని వేడుకుంటున్నారు. రవిశేఖర్ రెడ్డి గారి భార్య అని నేను. నా భర్త నమ్మి నల్లమెల్లి సూర్య భాస్కర్ రెడ్డి గారికి పెట్టుబడి అవి పెట్టి అన్ని చేశారు. కాకపోతే మా పిల్ల చదువుకని ఇస్తారేమో అని మేము చాలా ఆశించండి. అమ్మాయి MBBS పూర్తి చేసుకొని ఉంది. 8 నెలల నుంచి ఇంట్లోనే కూర్చుంది. ఆ అమ్మాయికి మేము ఎటు న్యాయం చేయలేక మొన్న మా అబ్బాయి నేను అమ్మాయి ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, బావగారు మాకు కొంచెం సాయం చేయండి, ఏదోలాగా మీరు మా డబ్బులు మాకు కొంచెం ఇవ్వండి, అమ్మాయి చదువు వరకైనా ఇవ్వండి, చాలా ప్రాధాన్యం పడ్డామండి, నీకు దిక్కున్న చోట చెప్పుకో, ఏం చేసుకుంటావు మాకు తెలియదు అన్నాడు. ఇంకా వాళ్ళ అబ్బాయి అయితే ఇంకా వాళ్ళ ఆవిడ ఇంకా వర్గర్ గా మాట్లాడారు. మేము ముగ్గురం చిన్న పిల్లలు చూశారు కదా, వీళ్ళని వేసుకొని నేను ఒక్కదాన్ని ఆడ మనిషిని వెళ్ళాను. వాళ్ళు కనీసం కనికరం కూడా లేకుండా బయటకి నెట్టేశారు మమ్మల్ని. ఇంక మాకు ఏం చేయాలో అర్థం అవ్వలేని పరిస్థితి అన్నమాట అండి. ఇంకో వచ్చి స్కూల్ ముందు ఇలా ఎప్పుడు అనగానో పొద్దున్న వచ్చామండి, 6ంటికి వచ్చి ఇక్కడే ఇలా పొడిగాపులాడి ఉన్నామండి. మీరందరికి నేను చేతులెత్తి దండం పెట్టి నమస్కారం చేసి చెప్తున్నానండి. నాకైతే నా కూతురు భవిష్యత్తు అయితే మీ చేతుల్లో ఉంది. దీని చదువు నాశనం చేయకుండా కొంచెం ముందుకు నడిపేలాగా మీరు హెల్ప్ చేయండి. దాని జీవితాన్ని నాశనం చేయకుండా వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడండి, చాలు, ఇంకేం వద్దండి మాకు. పేరు భూలక్ష్మి సార్. అయితే భాస్కర్ రెడ్డి అని ఆయన మా అక్కడ పెట్రోల్ బంక్ వాటా అని ఈ వాటాకి ఇచ్చాం సార్. ఇస్తే మా మోసం చేసాడు సార్. మొత్తం నాదే అని నా భర్తకి కూడా ఇంకో బ్రెయిన్ సోక్ లాగా వచ్చేసింది సార్. ₹1 కూడా ఇప్పుడు మీరు లేదు, అవి మొత్తం చాలా పెట్టుబడి మేమే పెట్టాం. మొత్తం పెట్టుబడి ఎత్తే సార్ మోసం చేసేసి మమ్మల్ని ఏమీ లేదని బయటకు పంపేసాడు సార్. మొత్తం నాదే అంటున్నాడు సార్. ఇప్పుడు నా భర్తకి అది తట్టుకోలేక బ్రెయిన్ సోక్ వచ్చేసి ఇప్పుడు హాస్పిటల్లో తిరుగుతున్నాం సార్. మేము మా పరిస్థితి మీరే న్యాయం చేయాలి సార్ మాకు. నమస్కారం, నా పేరు రవిశేఖర్ రెడ్డి. నా పేరు అండి. నల్లమెల్లి సూర్యభాస్కర్ రెడ్డి అతను మా పెద్దమ్మగారు స్వయాన మా పెద్దమ్మగారు అబ్బాయి అండి. నన్ను నమ్మించి ఏం చేసి అంటే బోధి స్కూల్ దాంట్లో నాకు పార్ట్నర్షిప్ ఇస్తా అని చెప్పేసి 2019 నుంచి కూడా అప్పుడు బిట్టు అమౌంట్ తీసుకోవడం జరిగింది. నేను అతను నమ్మకం మా స్వతహాగా మా పెద్దమ్మగారు అబ్బాయిని నమ్మి ఏం చేసి అంటే అమౌంట్ మొత్తం 3 crores పైన మొత్తం ప్రాఫిట్ లో పెట్టాను. పెట్టిన తర్వాత నాకు లీజ్ అగ్రిమెంట్ రాసిమంటే ఇదిగో అలాగే నీ దగ్గర తమ్ముడు నేను ఉన్నాను, నేను చూసుకుంటా అని చెప్పి అలా కాలయాపన చేస్తున్నాడు. అప్పుడు కూడా నేను ఏంటంటే నేను బయట పడితే పబ్లిక్ లో పరువు పోవద్దనే ఉద్దేశంతో ఏంటంటే 4 పెద్దలతో పెట్టించే, బాబాయ్ నువ్వు చెప్పు బాబాయ్ కొంచెం ఇన్ని బాబాయ్ అంటే ఎవరిని లెక్క చేయకుండా అది మా ఫ్యామిలీ మ్యాటర్, ఇది మేము చూసుకుంటా అని చెప్పి అలా డైవర్ట్ చేసి నేను వచ్చినప్పుడు అలా కనపడకుండా పోతాం, హైదరాబాద్ అయిపోతాం జరుగుతుందండి. ఇదే క్రమంలో ఏంటంటే ఇంకా ఏటనే నాకు తెలుసు అని, నాకు వాటా ఇస్తావు, నా డబ్బులు నాకని ఇస్తావు అని తెలుసు అని చెప్పి మా అన్నయ్య బతిమలో ఒక రోజు అయితే ఆ కొడుకు కళ్యాణం గారికి భార్యది సునీతకి కాళ్ళు కూడా పట్టుకోవడం జరిగింది. నాదేదో న్యాయం చేసిందని బయట ఎట్టబట్టి అనే ఏంటి నా పరిస్థితి ఏంటని చెప్తే, మరి నీ కాదు డబ్బులు ఇచ్చేస్తాను, మళ్ళీ అది కాదు, మళ్ళీ ఒప్పుకోదు, అది ఒప్పుకో, ఇవన్నీ స్టోరీలు చెప్పుకుంటా మీ డబ్బులు ఇచ్చేస్తాను చెప్పి సరే నా కూతుర్ని ఆవిడ్ని నేను పంపించే డబ్బులన్నా నేను పీజీలో మా పాపకి MBBS అయిపోయింది సార్. అయిపోతే పీజీలో జాయిన్ అవ్వనా కానీ అమౌంట్ కొద్దిగానే అమౌంట్ సర్దుబాటు చేయండి. మా ఆవిడ్ని కూతుని స్టూడెంట్ బూతులు మాట్లాడి చేసి మీ చేతం చేసుకొని చేస్తాను, చంపేస్తాను, మీకు మీ నాన్న వంతులు, మీ నాన్నడే లేకపోతే మీరు వచ్చి నన్ను అడుగుతారా చేస్తానని చెప్పేసి ఆడి పిల్లం కూడా వలగగా మాడుతాను. ఆ కొడుకు కూడా అయితే ఏం చేయమంటాం మమ్మల్ని అంటే ఇప్పుడు ఆడు వర్షంగా ఆ విధంగా మాడతాం, ఆ విధంగా చేస్తాను. ఈ పార్ట్నర్షిప్ నాకు ఇవ్వకపోయి, ఈ డబ్బులు ఇవ్వకపోయి, నాకు ఏమి చేయకపోయి, నా పిల్లల జీవితం నాశనం MBBS పీజీలో చేసుకుని ప్రతి పేరెంట్కి ప్రతి పిల్లలకి చదువుకున్న ప్రతి పేరెంట్కి నేను 2 చేతులు పెట్టి నమస్కారం పెట్టి 100 నమస్కారాలు చేస్తాను. ఒక పేరెంట్ కూడా వీళ్ళంత కటిగా మోసలై నన్నే కాదంటండి, ఇప్పుడు పబ్లిక్ లో చూసుకుంటే కనీసం 100 మంది ఇలాగే డబ్బులు తీసుకుని ఎవదొప్పుతూ ఇది చేయటం అండి. స్కూల్లో పెయింట్ వాళ్ళు కానించి, వెల్డింగ్ వాళ్ళు కానించి, బట్టలు కానించి అందరూ కూడా కంప్లైంట్ పెట్టి తీసుకుని డ్రైవర్లు కానించి అందరూ కూడా ఇదే కంప్లైంట్ పెడుతున్నారు.
చివరికి అదే చేసి నేను పెద్దలతో అడిగి ఇచ్చాను, ఎవరైతే పెద్ద పెద్దలు చెప్పించినా కానీ ఇదిగో రావడం, జంప్ అయిపోవడం, హైదరాబాద్ వెళ్ళిపోవడం, అక్కడే కూర్చుంటాం. ఇదే విధంగా చూసి దగ్గర నన్ను నరక యాతం చూపించి నన్ను ఇది చేస్తున్నారన్నమాట. ఇంకేంటి నీకు తేల్చకపోతే నా భార్య పిల్లలు మీ అందరూ కూడా ఉరే చచ్చిపోవడం లెక్కలో నేను ఇంకా కూర్చుని పెట్రోల్ కూడా పోసుకుని చెప్పి నిర్ణయంతో వచ్చారండి. దయచేసి ప్రతి పేరెంట్ పిల్లలు కూడా అర్థం చేసుకోండి. ఈ స్కూల్ యాజమాన్యం నాకు పార్ట్నర్షిప్ ఇస్తానని చేసి మోసం చేసి ఈ విధంగా మోసం మీరు దయచేసి మోసపోవద్దు. మీ పిల్లలు మీరు చదివించుకోవడానికి మంచి మంచి స్కూల్స్ అయ్యి ఉన్నాయి, మంచిగా చదివించుకుని చేసుకోండి. కానీ ఇలాంటి మోసగాళ్ళలో మీరు మోసపోవద్దు మాట్లాడాలి. అంత మోసం మా సొంత పెద్దమ్మ కొడుకు అయ్యి కూడా నన్ను ఇలాగా మోసించాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా లేకుండా పంపించేసాడు. పంపిస్తే వాళ్ళకి పర్ మంత్ ప్రతి నెల నేను 5,000 పంపించి నేను ఆ రుణం తీసుకుని చేస్తాను. ఇంత దౌర్భాగ్య కుటుంబానికి నేను తమ్ముడుగా ఇదవుతాను. నాకు ఎంత ఇదిగా ఉందంటే అంత ఇదిగా ఉందండి. దయచేసి నా అభ్యర్థన అర్థం చేసుకోండి. ఈ మొత్తం ఇప్పుడు నిజంగా వడ్డీతో లెక్కేసుకుంటే 6 కోట్ల దాకా అవుద్దండి. నేను ఏమైపోవాలి, నా జీవితం అయిపోవాలి. నా చిన్న కుటుంబం, వ్యవసాయ కుటుంబం, అన్ని ట్రాక్టర్లు తోలుకుంటా, ఇది చేసుకుంటూ ఇన్ని రసాపాస చేసుకుంటూ నా బతుకు నేను ఏడుస్తూ ఉన్నాను సార్. అది పరిస్థితి. దయచేసి నన్ను ప్రతి కుటుంబం ఆశ్రయించి నన్ను న్యాయం చేసి నన్ను బయటేసి చేయగలని నేను కోరుతున్నాను సార్. మీకు సమక్షంలో నేను అందరికీ తెలియపరుస్తున్నాను సార్.